గవర్నమెంట్, ప్రైవేట్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్లోకి వచ్చి ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి. ఈ విధంగా యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అప్లై లింక్ అయితే ఉంటుంది. ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఇప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ మిస్ ఆల్ గవర్నమెంట్ జాబ్ అలర్ట్స్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో ఒక హెచ్డిఎఫ్సి ఫండ్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుంది, లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్లో మన మనీ అనేది డబుల్ అవుతుంది అని తెలుసుకుందాం. ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 16.24% రిటర్న్ అనేది ఇచ్చింది. లాస్ట్ 6 months రిటర్న్ 17%, లాస్ట్ 1 year రిటర్న్ 61.75%, లాస్ట్ 3 years రిటర్న్ 12.02%, లాస్ట్ 5 years రిటర్న్ 14.22%. ఈ ఫండ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి క్యాపిటల్ బిల్డర్ వాల్యూ ఫండ్. ఇది ఈక్విటీ కేటగిరీలోని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్లో మీకు మోడరేట్ రిస్క్ అండ్ మోడరేట్ రిటర్న్ అనేది వస్తుంది. ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ షేర్ మార్కెట్లోని మంచి కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీకు మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఈ ఫండ్లో మీరు మినిమం మంత్లీ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయవచ్చు. మినిమం లంసమ్ అమౌంట్ 5000 మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. టైం పీరియడ్ అనేది మీపై బేస్ అయి ఉంటుంది. మీరు ఎక్కువ టైంకి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్ అనేది వస్తుంది. ఈ ఫండ్లో మీరు 2 waysలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు, లేదా డైరెక్ట్ కేటగిరీలో మీరే ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏజెంట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కమిషన్ అనేది కట్ అవుతుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 1.09%. సో మీరు ఈ ఎక్స్పెన్స్ రేషియోని తగ్గించాలి అండ్ ఏజెంట్ కమిషన్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ కేటగిరీలో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. గ్రో లేదా జెరోదా త్రూ మీరు డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫండ్ 16.20% అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ 15% రిటర్న్తో మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2500 రూపీస్ ఇన్ మంత్లీ అనేది ఇన్వెస్ట్ చేశారు. టెన్యూర్ 10 years. టెన్యూర్ ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 10 years అనేది మనం తీసుకున్నాం. రిటర్న్ 15%. సో టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 3 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 6,96,000. ఇప్పుడు మీరు 5 years వరకే ఇన్వెస్ట్ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 1,50,000 అండ్ మీ ఫైనల్ అమౌంట్ 2,24,000. ఈ ఫండ్ని మీరు 15 years వరకు కంటిన్యూ చేస్తే మీ టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 4,50,000. మీ ఫైనల్ అమౌంట్ 16,92,000. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30 years అనుకుందాం. మీరు 30 years వరకు 2,500 రూపీస్ అనేది మంత్లీ ఇన్వెస్ట్ చేశారు. రిటర్న్ 15%. సో టోటల్ ఇన్వెస్ట్ అమౌంట్ 9 lakhs అండ్ మీ ఫైనల్ అమౌంట్ 1,75,000. మీ ఫైనాన్షియల్ టార్గెట్ లేదా మీ పెద్ద టార్గెట్ని మీరు అచీవ్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచే మీరు మంత్లీ 2,500 లేదా 1,000 ఇలా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరో అంత మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 lakh ఇన్వెస్ట్ చేశారు, 30 years వరకు ఉంచారు. రిటర్న్ 15%. సో మీ ఫైనల్ అమౌంట్ 66 lakhs. మీరు 5 years వరకు మాత్రమే ఉంచితే మీ ఫైనల్ అమౌంట్ 2 lakhs. అంటే మీరు 1 lakh 5 years వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే 5 yearsలో మీ మనీ అనేది డబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో ప్లీజ్ రీడ్ ఆల్ ది డాక్యుమెంట్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.